ఎన్నో అరుదైన ప్రదేశాలకు విశేషాలకు నిలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఇక్కడ అనేక ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షిస్తుంటాయి. ఆ జాబితాలో చెప్పుకోదగ్గ అరుదైన ప్రదేశం శ్రీకూర్మం. మహావిష్ణువు కూర్మ రూపంలో ఉన్న ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే కావడం విశేషం. శ్రీకాకుళం పట్టణం నుండి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం గ్రామంలో ఈ అరుదైన దేవాలయం ఉంది. గర్భగుడిలో కొలువైన కూర్మనాథ స్వామి విగ్రహం నుంచి ఆలయం వెలుపల గల నిర్మాణాల వరకు ఇక్కడ ప్రతిదీ ప్రత్యేకమే. అసలు శ్రీకూర్మం యొక్క చరిత్ర చాలా బాగుంటుంది. శ్రీకూర్మం ఆవిర్భావానికి సంబంధించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు, కానీ పురాణాల కథనం ఈ విధంగా ఉంది. పూర్వం శ్వేత చక్రవర్తి అనే రాజు దక్షిణ సముద్ర తీరాన ఉండే శ్వేతపురం అనే పట్టణంను పరిపాలించేవాడు. అతని భార్య విష్ణుప్రియ పరమ విష్ణు భక్తురాలు. ఒకరోజు ఏకాదశి వ్రత దీక్షలో ఉన్న ఆమె వద్దకు భర్త శ్వేత చక్రవర్తి కామమోహితుడై వస్తాడు. దీంతో భర్తను వేచి ఉండమని చెప్పి ఆమె పూజా మందిరంలో విష్ణువును ధ్యానిస్తుంది. ఒకవైపు భర్త, మరోవైపు భక్తి. ఈ సంకట స్థితి నుండి తనను బయటకు పడేయాలని విష్ణువును వేడుకుంటుంది. క్షీరసాగర మదనంలో కూర్మ రూపమున దేవతలను ఆదుకున్న విధంగా తనను ఆదుకోమని ప్రార్థిస్తుంది. ఆమె మొరవిన్న విష్ణువు అక్కడే గంగను ఉద్భవింపజేస్తాడు. ఆ గంగ ఉధృతంగా రాజు వైపుకు రావడంతో అతడు భయంతో పరుగిడి ఒక పర్వతంపైకి ఎక్కుతాడు. అక్కడ ఏం జరిగిందని మంత్రిని వివరములు అడగడంతో అతడు చెప్పింది విని పశ్చాత్తాపం చెందుతాడు. తనకు మరణమే శరణ్యమని దుఃఖిస్తున్న సమయంలో నారదుడు అటుగా వచ్చి శ్రీకూర్మ మంత్రమును జపింపమని చెబుతాడు. ఈ గంగ వంశధార అనే పేరుతో సాగరంలో కలుస్తుందని, ఇది సాగర సంగమ ప్రదేశమని సెలవిస్తాడు. శ్వేత చక్రవర్తి కూర్మ మంత్రంతో కొన్నేళ్ల పాటు విష్ణువును పూజించగా ఒకరోజు మహావిష్ణువు కూర్మ అవతారంలో చక్రతీర్థ గుండం నుంచి బయటకు వచ్చి దర్శనమిస్తాడు. దీంతో రాజు అక్కడే స్వామిని కొలువై ఉండాలని కోరగా విష్ణువు తన చక్ర ప్రయోగం చేసి ఒక పటవృక్షం కింద క్షీరదలంతో కూడిన కూర్మగుండంను సృష్టిస్తాడు. చక్రం వెళ్ళిన మార్గం నుండి ప్రత్యక్షమైన శ్రీ మహాలక్ష్మితో కలిసి లక్ష్మీ సమేత శ్రీకూర్మనాథ స్వామిగా స్వామివారు అక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు. ద్వాపరయుగ కాలంలో బలరాముడు శ్రీకూర్మం దర్శనానికి వచ్చిన సమయంలో క్షేత్రపాలకుడైన భైరవుడు ఆయనను లోనికి అనుమతించడు. దీంతో ఆగ్రహానికి గురైన బలరాముడు భూమిపై మరెక్కడ కూర్మావతారంలో ఆలయం ఉండకూడదని శపిస్తాడు. అందువల్లే ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మావతార క్షేత్రంగా ఇది ప్రసిద్ధికెక్కినట్లు చెబుతారు. శ్రీకూర్మంలో స్వామివారి విగ్రహం పడమటముఖంగా ఉండటం విశేషం. ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ 2 ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. ఆలయంలో దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం 4వ శతాబ్దానికి ముందే ఇక్కడ ఆలయం నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. కళింగ, ఆంధ్ర, చోళ వంశాల కాలంలో ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఇక్కడ నుంచి ఈ ద్వారం చూస్తున్న దగ్గర నుంచి కాశీకి స్వరంగ మార్గం ఉంది. అయితే పూర్వం ఋషులు, రాజులు ఈ మార్గం గుండా వెళ్ళేవారు. అయితే ప్రస్తుతానికి ఈ ద్వారాన్ని మూసివేశారు. కారణం అది కొంత పాడుబడిందని చెబుతారు. లోన కొంచెం అనుకూలంగా లేదని అంటారు. ఇక్కడ నుంచి ఈ ద్వారం నుంచి సొరంగ మార్గం కాశీకి నేరుగా ఉంది. అయితే 7వ శతాబ్దం నుండి ఈ ఆలయ ప్రాముఖ్యత విస్తరించినట్లు చెబుతారు. గాంధర్వ శిల్ప సంపద అని పిలువబడే స్తంభాలు ఆనాటి రాజుల పేర్లు కీర్తిని చెబుతాయి. ఆలయానికి వెలుపల శ్వేత పుష్కరిణి ఉంటుంది.
అద్భుతమైన వాస్తకలతో కనిపించే ఆలయంలో 108 ఏకశిలా రాతి స్తంభాలు కనిపిస్తాయి. అయితే వీటిని ఒకదానితో ఒకటి పోలిక లేకపోవడం విశేషం. ఆలయంలో ఒక రాతి పీఠంపై కూర్మనాథ స్వామిని దర్శనమిస్తారు. అడుగు ఎత్తు, 5 అడుగుల పొడుగు, 4 అడుగుల వెడల్పుతో స్వామివారి విగ్రహం ఉంటుంది. నిత్యం స్వామివారి విగ్రహం సింహాచలం అప్పన్న మాదిరిగా గంధపు పోతుతో కనిపిస్తుంది. ఈ ఆలయ పరిసరాలలో శ్రీ వరదరాజస్వామి, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, కోదండరామస్వామి ఆలయాలు కూడా ఉంటాయి. విష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక స్వయంభూ ఆలయం ఇది. ఈ ఆలయంలో నిత్యాభిషేకాలు జరుగుతుంటాయి. ప్రపంచంలో దుర్గామాత, వైష్ణోదేవి రూపంలో ఉన్న రెండవ ఆలయం శ్రీకూర్మం. ఇక్కడికి వారణాసి వెళ్ళడానికి సొరంగ మార్గం ఉంది. ప్రస్తుతం దీన్ని మూసివేసినట్లు చెప్తారు. వారణాసి మాదిరిగానే చనిపోయిన వారి అంతిమ కర్మలను నిర్వహించే మోక్ష స్థానంగా శ్రీకూర్మంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. శ్రీకాకుళం పట్టణంకు 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం ఉంది. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి విమాన మార్గం ద్వారా వచ్చే ప్రయాణికులు విశాఖపట్నం విమానాశ్రయంలో దిగి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. విశాఖ నుంచి శ్రీకూర్మం 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీకాకుళం పట్టణం నుండి ప్రతి 10 నిమిషాలకు ఇక్కడికి బస్సు రవాణా సౌకర్యం కలదు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. అన్ని అవతారాల్లో దుష్ట శిక్షణ జరిగింది, కానీ కూర్మావతారంలో మాత్రం అలా కాలేదు. క్షీరసాగర మథనంలో కూర్మావతారం ధరించిన మహావిష్ణువు అదే అవతారంలో పూజలు అందుకుంటున్న ఆలయం ఈ ప్రపంచంలో ఒక్కటే ఉంది. ఈ ఆలయం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండడం విశేషం. ఇక్కడికి నిత్యం చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది. అయితే ఇక్కడ తాబేలును అదే కూర్మం అని అంటారు. ఇక్కడ గుడిలోని కూర్మ రూపంలో తాబేలు ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి తమ తమ కోరికలను చెప్పుకొని తీర్చుకుంటారు. గయా క్షేత్రాల్లో చేసిన విధంగా పితృదేవతలకు ఈ క్షేత్రంలో పితృకార్యాలు నిర్వహిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది అని అక్కడికి వచ్చేవారి నమ్మకం. కాశీ గయా క్షేత్రాల్లో చేసిన విధంగా పితృదేవతలకు ఈ క్షేత్రంలో పితృకార్యాలు నిర్వర్తిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని అక్కడకు వచ్చేవారి నమ్మకం. అదే శ్రీకూర్మనాథ స్వామి దేవస్థానం. ఈ ఆలయం శ్రీకాకుళం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో ఇంకో విశేషం కూడా ఉంది. ఇక్కడ స్వామి పడమట ముఖంగా దర్శనమిస్తారు. అంతేకాక ఈ ఆలయంలో మరో విశేషం ఉంది. అదేంటంటే ప్రతి ఆలయంలో ఒక ధ్వజస్తంభం మాత్రమే ఉంటుంది, కానీ ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. దీంతో పాటు శ్రీ రామానుజాచార్యులు, శ్రీ వరదస్వామి, శ్రీ మధ్వాచార్యులు, కోదండరామస్వామి, శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాలు కలవు. 11వ శతాబ్దం నాటి శాసనాలు ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో లభిస్తాయి. శ్రీకాకుళం గారమండలంలో ఉన్న ఈ ఆలయం 2వ శతాబ్దానికి ముందు నిర్మించినట్లు చాలా మంది అంటారు.